ఆ ఆడదొంగలిద్దరూ అవని నుంచి తప్పించుకొని పల్లవిని కలుస్తారు. ఇంక పల్లవి వాళ్ళతో ఇలా అంటుంది. డైరెక్ట్‌గా ఇంటికి వచ్చారే మీరు అని అంటుంది. మీరు మాకు 2,00,000 ఇవ్వాలని దొంగలు పల్లవిని డబ్బులు డిమాండ్ చేస్తారు. ఏంటే నువ్వు చెప్పేది అని పల్లవి ఆ ఇద్దరిలో ఒక ఆమెది చెంప చెల్లుమనిస్తుంది. నా సొంత తోడికోడళ్ళ బిడ్డని మీ చేత దొంగతనం చేయించానంటే మీకింకా అర్థం కాలేదా? నా దారికి అడ్డం వచ్చిన మిమ్మల్నే కాదు, ఎవరినైనా సరే చంపేస్తానని ఆ దొంగలకు వార్నింగ్ ఇస్తుంది పల్లవి. ఇంకా తర్వాత పార్వతి చాలా టెన్షన్ పడుతూ ఆటోలో ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చి ఆటో దిగినా కూడా ఏదో చూసినట్టు ఒక షాక్‌లో ఉండిపోయి ఉంటుంది. ఆ షాకులోనే ఇంటి లోపలికి వస్తుంది. వెనకాలే పల్లవి చాలా టెన్షన్ పడుతూ పరుగు పరుగున ఇంటికి వస్తుంది. పార్వతి ఇంటికి వచ్చిందని అవని అత్తయ్య అంటూ వస్తుంది. పార్వతి చాలా టెన్షన్ పడుతూ ఏదో చెప్పబోతూ ఉంటే, ఏదో టెన్షన్‌గా ఉన్నారేంటి చెప్పండి అత్తయ్య అని అవని అడుగుతుంది. వాకిట్లోనే నిలబడి పార్వతిని గమనిస్తున్న పల్లవి, ఎందుకు అత్తయ్య అంతలా టెన్షన్ పడుతుంది అని అనుకుంటుంది. ఇంక పార్వతి అవనికి ఏదో చెప్పబోతూ ఉంటుంది. తర్వాత పార్వతి అవనికి ఏం చెప్పిందో గాని పల్లవి అది విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఒకవేళ పార్వతి పల్లవి ఆ దొంగలతో మాట్లాడటం, ఆ దొంగలతో తనకు తోడికోడళ్ళ బిడ్డను తనే దొంగిలించానని చెప్పటం, ఆ దొంగలతో మాట్లాడిందంతా పార్వతి విని ఉంటుందేమో. అందుకే అంతలా భయపడి షాక్ అయి ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.